పోలలు చేస్తున్నాను నేను. ఎక్కువ తక్కువ తీసుకోవద్దు, రెండు సమానంగా ఉండాలన్నమాట. చూడండి, రెండు సమానంగా ఉన్నాయి, అలా తీసుకోవాలి. ఈజీ మెథడ్లో చూపిస్తాను నేను. నెయ్యి పెట్టేసుకొని ఇలా నొక్కేసుకుంటున్నాను. చిన్న పూరిలాగా చేసుకొని అందులో పెట్టేసుకుంటున్నాను పూర్ణము. ఇలా ఇలా అనాలి. కొంచెం ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే అది వచ్చేస్తుంది, మనం ఇచ్చేస్తుంది అంతా. ఇది తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు మనము దీనికి నెయ్యి రాసుకోవాలి. రెండు పక్కల మంచిగా పెట్టుకోవాలి నెయ్యిని. పెట్టుకున్న తర్వాత ఒక కవర్ తీసుకుంటున్నాను. ఈజీ ప్రాసెస్ అండి ఇది, చాలా బాగుంటుంది. చేస్తూ ఉంటే ఎన్ని చేసినా కూడా అసలు అలుపు అనేది రాదు, మంచిగా అనిపిస్తుంది అనమాట చేస్తూ ఉంటే. ఇంకా చేయాలనిపిస్తుంది. ఎప్పుడు మనం ఈ ఎండింగ్ నుంచి ఇలా అనొద్దండి, ఎందుకంటే పిండి మాత్రమే వస్తుంది. ఈ మధ్యలో నుంచి తీసుకొని ఇలా అంటూ ఉండాలి. అప్పుడు లోపల ఉన్న పూర్ణము మొత్తము స్ప్రెడ్ అవుతుంది, మంచిగా ఒకేలాగా ఉంటుంది అనమాట టేస్ట్. లేదంటే ఒక దగ్గర పిండి పిండిగా ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఇలా చేయాలి. ఇలా అయితే ఈజీగా మనము ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు. చాలా మందికి ఇలా కొట్టడం రాదు కదా, అందుకనేసి ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. చేయడమే కాకుండా మళ్ళీ మనము దీన్ని తీయడం కూడా చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఈజీగా ఎలా తీసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇప్పుడు మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు. ఇలా చేసేసిన తర్వాత చపాతీ చేసే కర్ర ఉంటుంది కదండి, దానికి కొంచెం ముందే నెయ్యి రాసి ఉంచుకోవాలి. ఇదిగోండి, ఇలా ఇలా అంటూ ఉంటే వచ్చేస్తుంది. మనం ముందే పెనం వేడిగా ఉంటుంది కదా, దాని మీద తీసుకెళ్ళి ఈజీ ప్రాసెస్ అండి, వేసుకుంటే సరిపోతుంది. ఎలా అనిపించిందండి మీకు నా ఐడియా? నెయ్యి వేసుకోవాలి పైనుంచి. రాని వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంకో పక్క కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇటు పక్క కూడా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. పూర్ణం బొబ్బట్లు